బ్యాక్ టు బులెటిన్. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దొంగల బీభత్సం సృష్టించారు. మల్లికార్జున నగర్ లో ఓటు వేయడానికి సొంతూళ్లకు వెళ్లిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. భారీగా నగదుతో పాటు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీంను రప్పించిన వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ ఎల్బీ నగర్ నుంచి అందిస్తారు. పరిధిలోని మల్లికార్జున నగర్లో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓటు వినియోగించుకోవడానికి గ్రామాలకు వెళ్లిన వారి ఇళ్లలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో వరుస చోరీలు పాల్పడ్డారు. మొత్తం 6 ఇళ్లలో చోరీలకు గురైనట్లు కూడా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం మనం ఒక ఇంట్లో అంటే మల్లికార్జున నగర్లో ఉన్న ఒక ఇంట్లో చోరీకి గురైన ఇంట్లో ప్రస్తుతం మనం ఉన్నాము. వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళారని చెప్తున్నారు. మీరు ఎప్పుడు వెళ్ళారండి? మీకు ఎప్పుడు తెలిసింది? నిన్న ఈవినింగ్ 5 o'clock వెళ్ళామండి. మాకు మార్నింగ్ 8 o'clock మా ఇంటి ఓనర్ ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి మీ ఇంట్లో దొంగలు పడ్డారు బాబు, వచ్చి చెక్ చేసుకోండి అని చెప్పారు. మేము వచ్చి చూస్తే ఏం లేవు సార్. మా ఇంట్లో ఒక 3 తులాలు 4 తులాలు బంగారము, ఒక 30,000 క్యాష్ ఉండే, అన్నీ తీసుకెళ్లారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదు. పోలీసులు వచ్చారు, చెక్ చేసుకొని వెళ్ళిపోయారు సార్. మీరు ఊరికి ఎందుకు వెళ్ళారు? మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో జరుగుతుండే వెళ్ళాం సార్. ఓటకు ఉంది కాబట్టి ఓటు వేయడానికి వెళ్ళాము. అంటే ఓటు హక్కు వినియోగించుకున్నారా? మీరు అక్కడ వినియోగించుకోక ముందుకే తెలిసిందా? ఎట్లా ఎప్పుడు తెలిసి వినియోగించుకున్నాము. మేము అక్కడ ఒక సభ్యులము, అక్కడ పోలింగ్ బూత్లో ఏజెంట్గా నిలబడి ఉన్నాము. పోలింగ్ బూత్లో ఏజెంట్గా ఉన్నాము. వాళ్ళు ఫోన్ చేసేసరికి మేము వెళ్ళేసి వచ్చాము. పోలీసులు వచ్చారా? పోలీసులు చెక్ చేశారా? చెప్పారా? వాళ్ళకి ఫిర్యాదు చేశారా? చేశారు సార్. రాసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. మొత్తం ఇతను చెప్తున్న దాంట్లో ఇతను ఒక్కనింట్లోనే సుమారు 4 తులాల బంగారంతో పాటు 30,000 నగదు పోయిందని చెప్తున్నారు. ఎదురుగా చూస్తున్న ఇంట్లో కూడా మనం కింద తాళం వేసి ఉన్న ఇంటితో పాటు అంటే ఆ తాళం వేసి ఉన్న ఇప్పుడు పోలీసులు తాళం వేసి వెళ్ళారు, కానీ ఆ తాళం విరగొట్టారు. తర్వాత పైన సెకండ్ ఫ్లోర్లో కూడా ఎదురుగా మనం చూస్తున్న సెకండ్ ఫ్లోర్లో కూడా తాళం విరగొట్టి దొంగతనాన్ని పాల్పడ్డారు. ఈ విధంగా మల్లికార్జున నగర్లోనే సుమారు 6 ఇండ్లలో అందిన కాడికి దోచుకెళ్లారు. మొత్తం కాలనీ అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇక్కడ ఇదే అదునుగా భావించారు. అందరూ కూడా ఇతర గ్రామాల నుండి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తుంటారు. అందరూ కూడా బతుకు తెరువు కోసం నగరానికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఈ కాలనీలో కనబడుతుంటారు. వాళ్ళంతా కూడా ఇక్కడ అద్దెకు ఉంటారు. ఎక్కువగా ఇప్పుడు చోరీకి గురైన వాళ్ళ ఇండ్లు అన్నీ కూడా కిరాయికి ఉన్న వాళ్ళే, ఇతర గ్రామాల నుండి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఆ ఇండ్లలోనే ఇప్పుడు చోరీ జరిగిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే నగరంలో ఈ వరుసగా చోరీలు కొంత కలవర పెట్టిస్తున్న పరిస్థితిలో ఇప్పుడు మల్లికార్జున నగర్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్లికార్జున నగర్లో కూడా ఈ వరుసగా 6 చోరీలు ఒకే కాలనీలో జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాలనీ వాసులు మాత్రం తమకు సెక్యూరిటీ పెంచాలి, అలాగే పెట్రోలింగ్ వాహనాలను పెంచాలనేది ప్రస్తుతం మల్లికార్జున నగర్ కాలనీ వాసులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ యాదయ్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.